హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2025లో 3 బెస్ట్ లోన్ యాప్స్ గురించి అయితే వీడియోలో చెప్తాను. ఈ 3 యాప్స్లో మీరు ట్రై చేస్తే మీకు ఏదో ఒక అందులో మీకు లోన్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో మీరు లోన్కి అప్లై చేసుకుని లోన్ తీసుకోవడం వల్ల మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. అలాగే ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి కాబట్టి మీరు ఇందులో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే లోన్ కావాలి, మాకు పర్సనల్ యూజ్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసి మీ పర్సనల్ లోన్కి అయితే మీరు అప్లై చేసుకొని లోన్ అయితే తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ వెబ్సైట్ మనది కస్టీ. ఈ వెబ్సైట్లో మీరు ఏంటంటే నార్మల్గా మీరు పర్సనల్ లోన్కి అప్లై చేస్తుంటారు. అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతుంటాయి. ఒక బ్యాంక్లో రిజెక్ట్ అవుతుంది, ఇంకో యాప్లో రిజెక్ట్ అవుతుంది. తర్వాత ఇట్లా మీరు చాలా అయితే లోన్స్కి అప్లై చేస్తున్నారు, కానీ మీకు లోన్స్ అప్రూవ్ అయితే రావు. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఏ బ్యాంక్స్కి ఎలిజిబుల్ అవుతారు, మీకు సిబిల్ స్కోర్ ఎంత ఉంటే మీకు లోన్ ఎంత వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మీరు ఈజీగా తెలుసుకుని డైరెక్ట్గా లోన్కి అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారో, ఇది ఎన్బిఎఫ్సిది కాబట్టి ఆర్బీఐ అప్రూవ్ చేసిన వెబ్సైట్ కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఈ వెబ్సైట్లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా లోన్ అప్రూవల్ చేస్తారు. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. తర్వాత ఫ్లెక్సిబుల్ టెన్యూర్స్ పెట్టుకోవచ్చు. ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి లెండర్స్ అంటే ఎలాగా అంటే ఎవరైతే లోన్ ఇచ్చే కంపెనీలు తర్వాత వచ్చి ఈ వెబ్సైట్స్ ఈ కంపెనీతో టైఅప్ అయి ఉంటారో ఎక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అని మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు ఏ లోన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ కంపెనీస్ అన్ని లిస్ట్ చూపించేస్తుంది. ఆ కంపెనీస్లో మీరు లోన్కి అప్లై చేసుకుంటే మీకు లోన్ అనేది వచ్చేదానికైతే హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఈజీ డిజిటల్ ప్రాసెస్ అనేది ఇన్స్టెంట్ డిస్బర్సల్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మీ పేరు, మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసేస్తే అప్లై నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ అడ్రస్, మీ పిన్ కోడ్ ఇట్లా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి చూసినట్లయితే లోన్ వీళ్ళు ఏ కంపెనీస్తో టైఅప్ అయ్యారు అంటే ఇక్కడ మీరు డీటెయిల్స్ వన్స్ ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు మీ సిబిల్ స్కోరు, మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీరు ఏ యాప్స్ లేదా ఏ వెబ్సైట్స్లో మీరు లోన్కి ఎలిజిబుల్ అవుతారో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయిన వాటి కంపెనీస్లో మీరు లోన్కి అప్లై చేస్తే మీకు లోన్ అనేది వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేస్తాం రిజెక్ట్ అవుతాయి, అప్లై చేస్తాం రిజెక్ట్ అవుతాయి. ఇలా చాలామంది అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో లోన్ అయితే రాదు. నేను చెప్పే ఈ వెబ్సైట్లో ట్రై చేయండి. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మీరు ఏ వాటికి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ లోన్స్కి అప్లై చేసుకుంటే మీకు లోన్ అనేది వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే మీ డీటెయిల్స్, మీ సిబిల్ స్కోర్ని బట్టి వీళ్ళు ఎంత లోన్ ప్రొవైడ్ చేస్తారని చూసినట్లయితే టాటా క్యాపిటల్ 750 కంటే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక మనకు అప్ టు 75 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మళ్ళీ తర్వాత పూనా వాళ్ళ ఫిన్కార్ప్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు, తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, క్రెడిట్ బి, తర్వాత ఫెర్మాల్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ముత్తూర్ ఫైనాన్స్, ఇన్క్రీడ్ ఫైనాన్స్, ఇట్లా వీళ్ళు చాలా కంపెనీస్ అయితే టైఅప్ అయ్యారు. ఇలాగే ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ తీసుకొని మీరు ఏ వాటికి ఎలిజిబుల్ అవుతారో మీరు క్లియర్గా లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో ఉన్న కంపెనీలు మీరు లోన్కి అప్లై చేసుకుంటే మీకు లోన్ అనేది వచ్చేదానికైతే 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఏ కంపెనీస్కి లోన్కి ఎలిజిబుల్ ఉన్నారో చెక్ చేసుకొని కావాలంటే డైరెక్ట్గా లోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ యాప్ డీటెయిల్స్ చూసినట్లయితే బ్రాంచ్ యాప్. ఫ్రెండ్స్, ఈ బ్రాంచ్ యాప్ అనేది స్టూడెంట్స్ అయిన సెల్ఫ్ ఎంప్లాయీస్కి, శాలరీ పర్సన్స్ అందరికీ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ టైంలో జెన్యూన్గా లోన్ ఇచ్చే యాప్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది అనేసి మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఈ యాప్లో మీరు లోన్కి అప్లై చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మీకు లోన్ అనేది వీళ్ళు అప్రూవల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు దీనికి సంబంధించి రేటింగ్ చూసినట్లయితే 4.6 రేటింగ్ అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి డౌన్లోడ్ చూసినట్లయితే 10 million పైగా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనకి ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నది మీరు ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఒకసారి యాప్ డీటెయిల్స్ అయితే చూస్తాము. ఇందులో మీరు పర్సనల్ లోన్ అనేది 500 నుంచి 2 lakhs వరకు వస్తుంది. బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్కి లోన్ ఇస్తారని చెప్పా. స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇట్లా బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే వాళ్ళకి 500, 1000, 2000 ఇట్లా లోన్ ఇచ్చేదానికి అయితే అవకాశాలు ఉంటాయి. బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ బాగుండి మీరు శాలరీ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు లోన్ అనేది 2 lakhs, 3 lakhs వరకు వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి మీరు బేసిక్గా డీటెయిల్స్ చూసినట్లయితే మీరు లోన్ ఒక 20,000 తీసుకున్నట్లయితే 10 years 3 months పెట్టుకున్నట్లయితే ఏపీఆర్ 72% అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 2.5% అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 899 కట్ అవుతుంది. జిఎస్టీ 161. టోటల్ మీకు ఇంట్రెస్ట్ అనేది 1,500 పడుతుంది. మీరు 20,000 లోన్ తీసుకొని 3 months ఈఎంఐ పెట్టుకున్నట్లయితే మీకు జస్ట్ 1,500 రూపీస్ లోన్ అయితే పడుతుంది. మీరు ఎవ్రీ మంత్ 7,170 రూపీస్ అయితే పే చేయాలి. మీరు 20,000 లోన్కి అప్లై చేసుకుంటే మనకు 18,940
రూపీస్ అంటే 19,000 అయితే వస్తుంది. రిమైనింగ్ ఈ ప్రాసెసింగ్ ఫీ GST రెండు కట్ అయిన తర్వాత మీకు ఈ లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు టోటల్ రీపేమెంట్ చేయాల్సింది 20,000 లోన్ తీసుకుంటే మీరు 21,510 రూపీస్ అయితే పే చేయాలి. ఇప్పటికే ఈ లోన్ యాప్లో మన చాలా మంది సబ్స్క్రైబర్స్ లోన్ అయితే తీసుకొని అయితే యూస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఒకటి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మీకు ఇమ్మీడియట్గా లోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కరికి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టైంలో చాలా యాప్స్ మనకి ఏంటంటే డీటెయిల్స్ తీసుకుంటున్నారు కానీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. కానీ వీళ్ళైతే బ్రాంచ్ యాప్ మాత్రం కంపల్సరీ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ నెగిటివ్ మార్క్ అనేది లేదు, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. తర్వాత వచ్చి వీళ్ళందరికీ కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, మీకు డబ్బులు కావాలి అని మీరు అనుకుంటున్నారో ఈ యాప్లో మీరు ట్రై చేసేసి లోన్ అనేది తీసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ యాప్కి వచ్చినట్లయితే రామ్ ఫిన్కార్ప్. ఫ్రెండ్స్, రామ్ ఫిన్కార్ప్ యాప్ అనేది ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా సరే యాడ్స్ అనేటివి కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా యాడ్స్ అయితే చూస్తారు. ఎందుకంటే వీళ్ళు జెన్యూన్గా అయితే మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. వచ్చిన కొన్ని రోజుల్లోనే వీళ్ళు చాలా మంది కస్టమర్లు అయితే అట్రాక్ట్ చేసి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి రిమార్క్ అయితే లేదు. దీనికి సంబంధించి మీరు రేటింగ్ చూసినట్లయితే 4.3 రేటింగ్ ఉంది. డౌన్లోడ్ చూసినట్లయితే 1 మిలియన్ పైగా డౌన్లోడ్ చేసుకుని అయితే యాప్ అయితే యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ది బెస్ట్ లోన్ యాప్ అని చెప్పుకోవచ్చు. ఈ 2025లో బెస్ట్ లోన్ యాప్ లిస్ట్లకి రామ్ ఫిన్కార్ప్ యాప్ కూడా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా కస్టమర్ డేటాని ఎలాంటి మిస్యూజ్ చేయకుండా మీకు వీళ్ళు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు దీంట్లో అప్ టు 2 lakhs వరకు పర్సనల్ లోన్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకునేసి లోన్ అనేది పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇది RBI అప్రూవ్ అయినటువంటి NBFC, అంటే ఇది మీకు RBI అండర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో మీ డీటెయిల్స్ అనేవి సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటాయి. ఇందులో మీరు బేసిక్గా క్యాలిక్యులేషన్స్కి సంబంధించి చూసినట్లయితే మీకు ఇందులో పర్సనల్ లోన్ అనేది 5,000 నుంచి కానీ 2 lakhs వరకు అయితే వీళ్ళు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ బేస్డ్ ఆన్ మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా అయితే పడుతుంటాయి. ఒకసారి మనం ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. ఇప్పుడు ఒకవేళ మీరు 30,000 లోన్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ రేట్ అనేది 30% పర్ యానం అయితే ఉంటుంది. మీరు 3 months డ్యూరేషన్ పెట్టుకున్నట్లయితే టోటల్ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ చూసినట్లయితే 2,250 రూపీస్ అయితే మీరు టోటల్ ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ చూసినట్లయితే 500 ఉంటుంది. తర్వాత GST మొత్తం కలిపి 590 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పడడం జరుగుతుంది. మీరు 30,000 లోన్కి అప్లై చేస్తే 590 రూపీస్ అయితే డిడక్ట్ అయిన తర్వాత మీకు ఓన్లీ మీకు 590 రూపీస్ అయితే ఛార్జెస్ కట్ అవుతాయి. ఛార్జెస్ కట్ అయిన తర్వాత మీకు 29,410 రూపీస్ అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ 2,500 ఇంట్రెస్ట్ కలుపుకున్న తర్వాత మీరు మొత్తం పే చేయాల్సింది 32,250 రూపీస్ అయితే ఈ దానికైతే పే చేయడం జరుగుతుంది. ఇందులో మీకు దీనికి సంబంధించి మీకు మంత్లీ కావాలంటే మీకు 10,750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం 3 months సెలెక్ట్ చేసుకోం కాబట్టి మీరు 10,750 పే చేసుకోవాలి. మీరు 6 months, 1 year, 36 months, ఇట్లా 24 months ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు లోన్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది RBI అండర్ కంట్రోల్లో ఉంది కాబట్టి మీరు ఇందులో లోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ 2025లో ది బెస్ట్ అని చెప్పేసి మనము ఒకసారి అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని చూసి మీరు స్టెప్ బై స్టెప్ ఈ లోన్ మీరు కావాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు.